మీ పొలం విడిపించడానికి 10 లక్షలు ఇచ్చింది కూడా ఆయనే ఆనంది. మహేష్ సార్ నిన్ను ప్రేమిస్తున్నారని తెలిసి తట్టుకోలేక, అలాగని నీ మీద ఉన్న ప్రేమని చంపుకోలేక నేను పడిన మానసిక వేదన అంతా ఇంత కాదు. అందుకే కంపెనీలో నీ కళ్ళ ముందు ఉండలేక ఉద్యోగానికి రాజీనామా చేశాను. బంగ్లాదేశ్కి వెళ్ళిపోవాలనుకున్నాను. మహేష్ సార్ని పెళ్లి చేసుకుంటే నీ జీవితం బాగుంటుందనిపించింది. మీ కుటుంబ కష్టాలు శాశ్వతంగా తీరిపోయి మీరంతా సంతోషంగా ఉంటారనిపించింది. అంతేకాదు, మహేష్ సార్ కష్టం మీ కాంపౌండ్లో కూడా రాకుండా పువ్వుల్లో పెట్టి అపురూపంగా చూసుకుంటారనిపించింది. కానీ ఈలోగా నీకు నేనే సుందరుణ్ణని తెలిసిపోయింది. నేనొకటి తెలిస్తే దేవుడు ఇంకొకటి జరిగేలా చేశాడు. నువ్వు నా నుంచి దూరంగా వెళ్ళిపోయినంత మాత్రాన ఆయనకి నేను దగ్గర అవుతానని ఎలా అనుకున్నావు అశ్విన్? అసలు నువ్వు ఇదంతా ముందే చెప్పి ఉంటే ఇంతవరకు రానిచ్చేదాన్ని కాదు కదా. నన్ను క్షమించానంది. నాలో సగం నువ్వు, నీలో సగం నేను. మన మధ్య ఈ క్షమాపణలేంటి? సరే, ఇంకా ఈ విషయం ఆయన దగ్గర దాచడం పద్ధతి కాదు. ఇప్పుడే మహేష్ సార్కి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్తాను. జరిగిందంతా ఆయనకి చెప్పి క్షమాపణలు కోరి ఈ సమస్యకి ఒక ముగింపు పలుకుతాను. ఆనంది, ఆనంది, ఇప్పుడేమీ చెప్పొద్దు. లేదు అశ్విన్, చెప్పకపోతే ఆయన నా మీద ఇంకా ఆశలు పెంచుకుంటారు. ఒకరి మనసుతో ఆడుకోవడం మనసున్న నా వల్ల కాదు. అలా చేస్తే ఇంతకంటే పెద్ద ద్రోహం మరొకటి ఉండదు అశ్విన్. ప్రస్తుతానికి చెప్పొద్దు ఆనంది, నా మాట విను ప్లీజ్. ఆంటీ, నేను వెళ్ళొస్తాను. నేను వెళ్ళొస్తాను మేడం. మహేష్ సార్ కాల్ చేస్తున్నారు. లిఫ్ట్ చేయకానంది. ఆన్సర్ చెయ్యానంది. ఇంకా నిజం దాచడం తప్ప అశ్విన్. నిజమే, కానీ ఆ నిజం చెప్పాల్సిన సమయం ఇది కాదానంది. ముందు ఫోన్ ఇటువో. ఏమైంది మహేష్? ఆనంది కాల్ ఆన్సర్ చేయట్లేదు. ఓ పని చేయి, అశ్విన్కి కాల్ చేయి. మహేష్ సారే కదా? కాల్ కట్ చేశాడు మిత్ర. సరే, నువ్వు టెన్షన్ పడకుండా కారు అశ్విన్ ఇంటికి పోనివ్వు. ఆనంది ఖచ్చితంగా అక్కడే ఉంటుంది.
లోపలికి రండి సార్. ఆనంది ఏది? తనని పిలు. సడన్ గా తన గురించి అడుగుతున్నారేంటి? ఏమై ఉంటుంది? పిలవమని చెప్తున్నాను కదా. సార్ గట్టిగా మాట్లాడకండి, లోపల మా అమ్ముంది, తను వింటుంది సార్.